తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఐడి మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉన్నటువంటి ఉల్నామా రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గర ఏదైతే ఉందో, డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థ అటవీ భూములను ఆక్రమించిందనే ఒక ప్రధాన అంశం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా ఉంది. దీనిపైన మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తి ఎవరంటే పర్యావరణ ప్రేమికుడైనటువంటి సురేష్ గారు. ఆయన ఈ అంశాన్ని గుర్తించడము, దీని మీద ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వడము, అదేవిధంగా కేంద్ర స్థాయి దర్యాప్తుకు కూడా కారణమైన వ్యక్తి ఎవరంటే సురేష్ గారు. సురేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే సురేష్ గారు, ఇప్పుడు మీ పోరాటం నాకు తెలిసి అంతిమ దశకు వచ్చింది అనుకుంటున్నా డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి. ఎందుకంటే మీరు చేసినటువంటి పోరాటము ఏదైతే ఉందో మొదటి నుంచి దీంట్లో, అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చెప్పండి అనే ఒక పరిస్థితి, ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఏంటండి ఇది ఇది ప్రస్తుతం దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్, ప్రస్తుతం మీరు చెప్పినట్టు అంతిమ దశకు అయితే రాలేదు, ఒక కొలిక్ అయితే వచ్చిందని చెప్పాలి. ఒక కొలిక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే సార్, మీకు మన అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ టైం మన ఐడ్రీమ్ ఛానల్లోనే మొట్టమొదటిగా మీరే కొండా సురేష్ గారి ఎపిసోడ్ అంతా మనం టెలికాస్ట్ చేస్తున్నాం. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులకు కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది. అవును సార్, అవును. ఇద్దరు మంత్రుల మధ్య జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద సెన్సేషన్ అయింది. తర్వాత చాలా ఇష్యూస్ జరిగినాయి. సో అయినప్పటికీ అయితే ఇప్పుడు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో పాలకీడు మండలంలో ఉన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఫారెస్ట్ ల్యాండ్, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ని, అంటే అనుమతి లేకుండా ఎక్కువ ల్యాండ్ ఆక్రమించి దానిలో ఫ్యాక్టరీ వాళ్ళకి కావాల్సిన మెనీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కట్టిందనేది మన ప్రధాన ఆరోపణ, నా యొక్క ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి సంబంధిత మంత్రి గారికి అందరికీ అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అప్పుడు ఆ గొడవ అంతా జరిగింది. ఆ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో నేను చేసింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఎంక్వైరీ కానీ ఎటువంటి యాక్షన్ కానీ తీసుకోవట్లేదనే విషయం నాకు అర్థమైపోయింది. ఆ గొడవ జరగడం కానివ్వండి, సుమంత్ గారిని టర్మినేట్ చేయనివ్వడం కానివ్వండి, కొండా సురేఖ గారి అమ్మాయి సుష్మితా పటేల్ గారు మాట్లాడిన తర్వాత కానివ్వండి, ఇష్యూస్ పొలిటికలైజ్ అయినాయి. కానీ పర్పస్ అనేది డెక్కన్ సిమెంట్ చేస్తున్న అన్యాయానికి సంబంధించి ఎక్కడ కూడా ఆ పర్పస్ మీద మాట్లాడడానికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ముందుకు రాలేదు. సో అక్కడ క్లియర్ గా అర్థమైపోయింది. సో స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎనీ యాక్షన్ ఆన్ ద డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఇల్లీగాలిటీస్ అండ్ వైలేషన్స్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఈ విషయాన్ని నేను ముందుగానే కాస్త గమనించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ శాఖలైన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి అండ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను. సో వీళ్ళు ఎంక్వైరీ చేయకపోయినా అక్కడి నుంచి వీళ్ళకి గైడెన్స్ వచ్చింది, అంటే అక్కడి నుంచి వీళ్ళకి సర్క్యులర్స్ వచ్చినాయి అనమాట, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి. సో దానికి కూడా వీళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయమన్నా కూడా ఎంక్వైరీ చేసే పొజిషన్ లో స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు. సో ఇది ఇలా కాదని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. సో ఫైనల్ గా ఏమనుకున్నాం అంటే సార్, మన అందరికీ ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రానికి హైకోర్టు, దేశానికి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనేది ఒక స్పెసిఫిక్ బాడీ ఉంటుంది. స్పెసిఫిక్ బాడీ. ది సిఇసి is constituted for the particular purposes of forest and environment and mining and air and water pollutions. ఈ ఇష్యూస్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని, వాటి జడ్జిమెంట్స్ ని డీవియేట్ అవ్వకుండా కాంప్లైన్స్ ని మానిటరింగ్ చేయడం కోసం ఒక నియమించబడిన ఒక సపరేట్ బాడీ అన్నమాట ఇది. సో ఈ బాడీకి ఈ కంప్లైంట్ నేను సైమల్టేనియస్ గా రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే సార్, ఆ సిఇసి నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ కి ప్రెసెంట్ పిసిసిఎఫ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారికి క్లియర్ గా నోటీస్ ఇచ్చారు. మీరు దీని మీద ఎంక్వైరీ చేసి విత్ ఇన్ 7 days ఆర్ 15 days లో, హైయెస్ట్ 15 days లో ఒక రిపోర్ట్ తయారు చేసి మాకు సబ్మిట్ చేయమని సిఇసి కూడా వీళ్ళకి సమన్స్ ఇచ్చింది. దాని మీద ఎటువంటి రిప్లై కూడా వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు పిసిసిఎఫ్ గారు. సో అప్పటికి వాళ్ళు రెండు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు దీని ఇష్యూని కన్సిడరేషన్ లో తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రెసెంట్ వచ్చేసి ఎంక్వైరీ దశలో ఉంది సార్. దీని 2 సార్లు ఎంక్వైరీ కూడా జరిగింది దీనిపైన. సో దాని తర్వాత ప్రెసెంట్ మొన్న 20వ తారీఖున రీసెంట్ ఎంక్వైరీ జరిగింది. కమిషన్ ఎంక్వైరీలో చాలా విలువైన విషయాలు బయటకు వచ్చినాయి. ఆ విషయాల్లో చాలా క్లియర్ గా స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిజానెస్ట్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది.
వాళ్ళు ఒకటే సార్ కమిషన్ ముందు ఇప్పటికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే ఎంక్రోచ్మెంట్ జరగలేదని చెప్పట్లేదు, జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు జరిగిందో చెప్తున్నారు. అది ఎలిజిబిలిటీకి అంటే రెగ్యులరేషన్ చేయడానికి ఇన్ఎలిజిబిలిటీ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ ఎందుకు చేశారు ఈ ఇన్ఎలిజిబుల్ రెగ్యులరేషన్ అని వాళ్ళు కమిటీ అడిగినప్పుడు వీళ్ళ దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు. దానికి వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్న ఆన్సర్ ఒకటే సార్, డెక్కన్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ చాలా మంచి కంపెనీ, వాళ్ళ అమాయకులు, వాళ్ళు కావాలని చేయలేదు అంటారు. ఆ విషయంలో కూడా కమిటీ చాలా సివియర్ గా చెప్పింది సార్, వి డోంట్ నీడ్ యువర్ పర్సెప్షన్స్. ఇక్కడ క్రైమ్ జరిగినప్పుడు పర్సెప్షన్స్ తో పని లేదు, పర్సెప్షన్ తో జరిగిందా లేదా దాని మీద నువ్వు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటే దాని మీద కమిటీ చాలా కటువుగా మాట్లాడింది సార్ మొన్న. ఇంకొక విషయాన్ని కూడా ఆ విషయంలోనే అప్పుడు ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ అందరి పేర్లు వాళ్ళ డిజిగ్నేషన్ సహా పూర్తిగా వాళ్ళకి ఇస్తే క్లియర్ గా వాళ్ళని టర్మినేట్ చేస్తామని కూడా టర్మినేషన్ కి కమిటీ రిఫర్ చేస్తామని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు సురేష్ గారు, డెక్కన్ సిమెంట్స్ ఎంత అటవీ భూమిని ఆక్రమించింది, దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ చుట్టుపక్కల డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అనేది 3 పక్కల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆనుకుని ఉంటుంది సార్. సో అంటే ఈ ఫ్యాక్టరీకి 3 పక్కల రిజర్వ్ ఫారెస్ట్ భూమి, సైదుల్ నామా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నెంబర్ 26 and 27. సో 26, 27 కంపార్ట్మెంట్ లో 2 కంపార్ట్మెంట్ లో డెక్కన్ సిమెంట్స్ ఎంక్రోచ్మెంట్ చేసింది. ఇప్పటికీ 2 కంపార్ట్మెంట్ లో జరిగిన ఎంక్రోచ్మెంట్ గాను 1 కంపార్ట్మెంట్ లో జరిగిన ఎంక్రోచ్మెంట్ ని స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంది, డెక్కన్ సిమెంట్ ఒప్పుకుంది, కమిట్ అయింది. ఆ కమిట్ అయిన దాన్ని కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇది ఒక డిఫరెంట్ పార్ట్. అంటే కమిట్ అయిన పార్ట్ 8.02 హెక్టార్స్ అంటే 20 ఎకరాలు. కమిట్ అవ్వకుండా వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకా ఎంక్రోచ్మెంట్ ఎక్కడ 22 హెక్టార్ల ఎంక్రోచ్మెంట్ ఉంది. అంటే కంపార్ట్మెంట్ నెంబర్ 27 లో 22 హెక్టార్లు, కంపార్ట్మెంట్ నెంబర్ 26 లో 8 హెక్టార్స్, మొత్తం కలిపి మోర్ దెన్ 30 హెక్టార్స్ అంటే 100 ఎకరాల అటవీ భూమిని డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఆక్యుపై చేసి దానిలో వాళ్ళ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే ఫ్యాక్టరీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పవర్ ప్లాంట్ కానివ్వండి, ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, రకరకాల బిల్డింగ్స్ అందులో ఎస్టాబ్లిష్ చేశారు. అది నేను చెప్పట్లేదు, డిపార్ట్మెంట్ కన్సర్న్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్లయింగ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ క్లియర్ గా సర్టిఫై చేసింది దాన్ని. ఎక్కడెక్కడ వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో ఎంక్రోచ్ చేశారు, అక్కడ ఏ కంపార్ట్మెంట్ లో ఎక్కడ ఏ కోఆర్డినేట్స్ మిస్ మ్యాచ్ అయినా క్లియర్ గా ఒక డీటెయిల్ రిపోర్టే ఉంది. ఆ రిపోర్ట్ ఇప్పుడు మనం సిఎస్సి ముందు పెట్టాం సార్. సురేష్ గారు, ఇప్పుడు జనరల్ గా అటవీ భూములను ఆక్రమిస్తే చట్టం ఏం చెబుతోంది? అలాంటి చట్టం చెబుతున్న ఏదైతే ఉన్నాయో, అటవీ భూములు ఆక్రమిస్తే జరిగే ఏదైతే ఉందో అలాంటి డెక్కన్ సిమెంట్ విషయంలో ఎందుకు ఇంతవరకు తీసుకోకుండా ఆగాయి? సార్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటగా మనం ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తే ఏం చేయాలి అనే చట్టం చెప్తుందని ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్పసెస్, ఏ పర్పస్ కోసం మనం ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసినా ముందస్తు అనుమతి లేకుండా ఫారెస్ట్ ల్యాండ్ లో చేసిన ఎటువంటి పనులైనా సరే దాన్ని వయలేషన్ అంటే దాన్ని పనిషబుల్ ఎఫెన్స్ గా ట్రీట్ చేస్తారు సార్. ఇట్స్ ఎ పనిషబుల్ ఎఫెన్స్. అది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కి కంప్లీట్ గా విరుద్ధం అనమాట. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ విరుద్ధంగా జరిగే ఏ పని కూడా ఫారెస్ట్ ల్యాండ్ లో అనుమతించబడదు. సో ఇట్స్ వెరీ క్లియర్. సో ఏ పని చేయాలన్నా ముందస్తుగా అనుమతి ఉండాల్సిందే. సో ఇక్కడ ఏం చేశారు, ఎంక్రోచ్ చేశారు. ఎంక్రోచ్ చేసిన మాట అసలు క్లియర్ గా ఒప్పేసుకున్నారు. సో ఎంక్రోచ్ చేసిన దాన్ని ఏం చేయాలి అంటే 1980 తర్వాత అంటే యాక్ట్ 1980లో రూపొందించబడింది సార్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది 1980లో రూపొందించబడినప్పుడు దానిలో క్లియర్ గా చెప్పారు, ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ని ఎలిజిబుల్ కేటగిరీ కింద కన్సిడరేషన్ లో తీసుకొని వాటికి కొన్ని క్రైటీరియాస్ ఫిక్స్ చేసి ఆ క్రైటీరియాస్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వాటిని రెగ్యులరైజ్ చేయమన్నారు. ఆ రెగ్యులరైజేషన్ కూడా దేనికి అగ్రికల్చర్ పర్పస్ కాదు అండ్ రెసిడెన్షియల్స్ కాదు, ఓన్లీ ట్రైబ్స్ కి మాత్రమే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ కి మాత్రమే అది అలా రెగ్యులరైజ్ చేయమని ఒక చట్టంలో రూపొందించబడింది. కానీ ఎనీ పర్పస్ అంటే ఇది ఇలా చెప్పిన విధం కాకుండా 1980 తర్వాత జరిగిన ఎటువంటి ఎంక్రోచ్మెంట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రెగ్యులేషన్, ఇట్ షుడ్ బి ఎవిక్ట్. దాన్ని ఖాళీ చేయాల్సింది 80% దాన్ని ఖాళీ చేసి దాన్ని ఫారెస్ట్ గా మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్తూ వాళ్ళపైన పీనల్ కాంపెన్సేషన్ వేయాలి, అంటే పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు అండ్ వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఇవన్నీ అంటే ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన పనులే, ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విధిగా చేయాల్సిన పనులు. ఇక్కడ దీనికి కంటిన్యూషన్ ఆఫ్ ఆన్సరే మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ చేయాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంటే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు సార్? అసలు జరిగింది కదా అంతే. ఇప్పుడు అక్కడ ఆఫీసర్లు ఉంటారు, అవును, వాళ్ళ పని అదే కదా, చూసుకుంటారా? అంటే మీరు చెప్తున్నట్లు 100 ఎకరాలు ఎంక్రోచ్ చేసే వరకు అధికార యంత్రాంగం నిద్రపోతుందంటే ఈ స్కామ్ లో వాళ్ళ పాత్ర కూడా ఉందా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఇక్కడ నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను సార్, దెర్ ఇస్ ఎ క్లియర్ ఛాన్స్ టు వాళ్ళిద్దరూ డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ములాఖత్ అయ్యారంటానికి ఎటువంటి సందేహం లేదు సార్.
అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, నా కంటెన్షన్ కూడా అదే. నేను సిఈసి కానీ కోర్టు కానీ చెప్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ కంటెన్షన్. అక్కడ ఆఫీసర్ తప్పు చేశాడని నాకు కావాల్సిన ప్రూఫ్స్ ఉన్నాయి. చెయ్యకూడని పని ఏ ఆఫీసర్ అయినా ఎందుకు చేస్తాడు సార్? డెక్కన్ సిమెంట్ ని కాపాడాల్సిన ఉద్దేశం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? ఇట్స్ ఏ క్లియర్ కట్ థింగ్ సార్, క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిటీకి చెప్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్రోచ్ చేసిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా చేయలేదంటారు. ఇంటెన్షనల్ గా చేశారా, అన్ఇంటెన్షనల్ గా చేశారా అనేది మాకు సంబంధం లేదు, క్లియర్ గా చెప్పింది. మర్డర్ చేసిన వాళ్ళు నేను అనుకోకుండా ఇట్లా కత్తితో పొడిచాను అని చనిపోయినాడు అంటే కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా సార్, అదే చెప్తుంది. అదే ఇప్పుడు కమిటీ కూడా అదే అంటుంది సార్, మీరు ఏ పర్పస్ మీద చేసినా మాకు సంబంధం లేదు, ల్యాండ్ షుడ్ బి ఎవిక్టెడ్, ల్యాండ్ షుడ్ బి రిస్టోర్డ్ యాజ్ ఫారెస్ట్ అని క్లియర్ గా చెప్తుంది. దాంతో పాటుగా ఇది ఇలా చేసినందుకు ఏమి ఆఫీసర్లే వదిలిపెట్టే పరిస్థితి ఉండదు సార్. కొన్ని వందల మంది డిఎఫ్. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఈ కేసులోనే చాలా చిత్రంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వి సతీష్ గారిని ఒక ఉంటారు, ఆయన గాని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గాని అండ్ నోడల్ ఆఫీసర్ సిసిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సరవణ గారు ఉంటారు. మొన్న కమిషన్ కి అటెండ్ అయినప్పుడు కూడా ఆయన ఒక కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొస్తాడు. సార్ మనం ఇప్పుడున్న టెక్నాలజీలో నాట్ 1% కూడా, అంటే ఒక డిగ్రీ కూడా డీవియేట్ అవ్వకుండా ఒక ల్యాండ్ ని ఐడెంటిఫై చేయగలిగినంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. వచ్చింది కదా, శాటిలైట్ సర్వే వచ్చేసింది కదండి. శాటిలైట్ సర్వే ఉంది, జియాలజికల్ ఇండియా సర్వే ఉంది, జిపిఎస్ రీడింగ్స్ ఉన్నాయి. వీటి సర్వేస్ బేస్ చేసుకుని ఇప్పుడు కాదు సార్, 2010 కంటే ముందే ఫారెస్ట్ బౌండరీస్ ని, దేశంలో ఉన్న అన్ని ఫారెస్ట్ బౌండరీస్ ని విధిగా ఫిక్స్ చేసి వాటికి బౌండరీ డిమార్కేషన్ చేయడం జరిగిపోయింది. కానీ డెక్కన్ సిమెంట్ విషయంలో మాత్రం ఇక్కడ ఫారెస్ట్ బౌండరీ అనేది కన్ఫ్యూజన్ ఉండటం వల్ల డెక్కన్ సిమెంట్స్ అమాయకత్వంతో ఫారెస్ట్ ల్యాండ్ లోకి వచ్చిన ఒక జస్టిఫికేషన్ ని ఈ డిఎఫ్ఓ గారు కమిటీ ముందు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా గౌరవనీయమైన కమిటీ నుంచి చైర్మన్ గారు ఒకటే మాట అన్నారు, ఈవెన్ ఫారెస్ట్ బౌండరీస్ ని తెలియకుండా ఉన్నంత మాత్రాన డెక్కన్ సిమెంట్ గాని ఎంకరేజ్ చేసినట్టయితే ఆ ఫారెస్ట్ బౌండరీని కాపాడని పక్షంలో మీ అధికారులందరూ సస్పెండ్ అవ్వాల్సిందే. దీనికి కూడా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే ఏంటి, బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు అందరినీ టర్మినేట్ చేస్తామని చెప్పారు సార్. అయినా సరే నిస్సిగ్గుగా, నిజంగా చెప్తున్నాను సార్, మీరు దీన్ని కట్ చేయొద్దు, నిస్సిగ్గుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఏం చెప్తుందంటే డెక్కన్ సిమెంట్ చేసి అన్ని రకాల అక్రమాలని కప్పిపెట్టడానికే ట్రై చేస్తుంది, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడానికి రెడీగా లేదు. కానీ ఎందుకండి, అంటే ఎందుకు ఇంత పర్యావరణానికి హాని జరుగుతున్నా కూడా ఆ కంపెనీని ఎందుకు ఇంతగా సమర్థిస్తున్నారు? ఏం వెనక మతలబు? సార్ డెక్కన్ సిమెంట్స్ ఫారెస్ట్ ల్యాండ్ లో నుంచి ఒకటి సార్, డెక్కన్ సిమెంట్స్ కి సిమెంట్ తయారీ అవ్వాలంటే లైమ్ స్టోన్ కావాలి. ఆ వచ్చే లైమ్ స్టోన్ అంతా ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తీసుకుంటున్నారు. ఆ లైమ్ స్టోన్ నుంచి వచ్చే సిమెంట్ ప్రొడ్యూస్ చేసి వచ్చే లాభాలంతా వాళ్ళ పాకెట్ లో వేసుకుంటారు. ఆ వచ్చిన లాభాల నుంచి కొంత డబ్బు వీళ్ళకి ఖర్చు పెడుతున్నారు, అందులో డౌటే లేదు సార్, అందులో డౌటే లేదు. అసలు నాట్ 1% కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్. సార్ అక్కడ డెక్కన్ సిమెంట్ మీద ప్రేమ, డెక్కన్ సిమెంట్ మీద అభిమానం ఉండాల్సిన అవసరమే లేదు ఈ ఆఫీసర్లకి, ఎందుకంటే వైలేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. సార్ ఇదే విషయంలో సార్ నేను అదే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్ ఏంటంటే ఈ సైదుల్లామా రిజర్వ్ ఫారెస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్, అంటే ఒక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో చెట్లు కొడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానివ్వండి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, అంటే ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కూడా చెట్లు మనం కట్ చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని చేయాలి. అండ్ ఫారెస్ట్ ల్యాండ్ లో ఇల్లీగల్ కొడుతున్నారనే కంప్లైంట్, నా కంప్లైంట్ బేస్ చేసుకుని ఓవర్ నైట్ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి అక్కడున్న ఎవరైతే చేశారని వీళ్ళు చెప్తున్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా విత్-ఇన్ 24 hours పిఓఆర్ బుక్ అయింది, వాళ్ళని రిమాండ్ కు పంపించారు, వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, వాళ్ళు ఫైన్ కూడా పే చేశారు. ఇటువంటి కేసెస్ డెక్కన్ సిమెంట్ చుట్టుపక్కల 100 ఉన్నాయి. కానీ డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కి ఎందుకు ఈ చట్టాలని వర్తించట్లేదని మా క్వశ్చన్ సార్. మా తపన కూడా అదే. ఇప్పుడు ఎంతో మంది రైతులు ఉన్నారు సార్, ట్రైబ్స్ ఉన్నారు, అక్కడ ట్రైబ్స్ ఉన్నారు, దాని మీద రైతులు సార్ అడవి భూములు ఎక్కడికి తీసుకెళ్లిపోరు సార్, మీరైనా నేనైనా. అక్కడున్న లంబాడి సోదరులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, గొర్రెలు మేపుకోవడానికి, గేదెలు మేపుకోవడానికి విధిగా అంటే అడవిలోకి పోయి మేపుకొని వస్తారు, కానీ దాని నుంచి వాళ్ళు ఎవరు ల్యాండ్ తీసుకెళ్ళిపోరు. కానీ ఇక్కడ వీళ్ళ వల్ల మాత్రం డెక్కన్ సిమెంట్ చేస్తున్న ఈ పరిస్థితుల వల్ల అక్కడ పూర్తిగా ల్యాండ్ ఎలిమినేట్ అయిపోతుంది సార్. కొన్ని వందల ఎకరాల్లో సర్ఫేస్ లేకుండా, అంటే ఒక 150-200 అడుగుల గొయ్యిలాగా పెట్టేసి వాళ్ళు ల్యాండ్ లేకుండా పూర్తిగా ఎలిమినేట్ చేసి అసలు అక్కడ మనుషులు కూడా తిరగడానికి వీలైన విధంగా అక్కడ దౌర్భాగ్యం తయారు చేసి పడేస్తున్నారు సార్. అదే మన కంటెన్షన్ కూడా. సురేష్ గారు, ఇప్పుడు ఈ పోరాటంలో మీరు 1 man ఆర్మీ లాగా ఉంటున్నారు. ఇప్పుడు మీకు అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల నుంచి హెల్ప్ లేదు, సపోర్ట్ లేదు. యాక్చువల్ గా వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు ఒక రకంగా. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు అనుకున్నంతగా ఎలాంటి సహకారము, మద్దతు లభించట్లేదు అనేది అర్థమవుతుంది. అయినా కూడా
ఈ కేసులో, ఈ పర్టికులర్ డెక్కన్ సిమెంట్స్ కేసులో మీరు ఒక్కరే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు? మీకు ఏంటి దీని వెనక, దీంతో వచ్చే లాభం ఏంటి? ఎస్ సార్, ఎవరో ఒక ఇనిషియేషన్ తీసుకోవాల్సిందే కదా సార్. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను తీసుకున్నాను. నా తర్వాత ఎవరో ఒకరు వస్తారని నా నమ్మకం సార్. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో నా విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఫ్యాక్టే. కానీ ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టేజ్ గా చేస్తున్న ఒక హైడ్రా పాలసీ గురించి మీకు తెలిసే ఉంటుంది సార్. అవును. స్టేట్ వైజ్ చాలా సెన్సేషన్ ఇష్యూ. హైడ్రా విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఫారెస్ట్ విషయంలో కూడా అదే చెప్పింది. ఈ విషయాన్ని నేను గౌరవ రంగనాథ్ గారితో క్లియర్ గా ఫోన్ లో మాట్లాడాను. రంగనాథ్ గారు నాతో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్ గా చెప్పారు, మీరు చెప్పే చాలా వ్యాలిడ్ అండి. ఇంకా మా చెరువుల కన్నా కూడా ఫారెస్ట్ లో ఇంకా పెద్ద చట్టాలు ఉన్నాయి, ఇంకా క్లియర్ గా అసలు వాళ్ళు యాక్షన్ తీసుకోండి, ఎందుకుంటాను మాకే అర్థం కావట్లేదు. నేను కూడా ట్రై చేస్తాను, ఐ విల్ టేక్ ఇట్. ఈ విషయం నేను కూడా సీఎం గారి దృష్టిలో పెట్టాను, నేను కూడా ట్రై చేస్తాను, నాకు బ్రీఫ్ నోట్ ఇమ్మని రంగనాథ్ గారు కూడా అన్నారు, ఇచ్చాను. సరే, అక్కడ హైదరాబాద్ లో హైడ్రా అంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నప్పుడు అదే చట్టాన్ని, అదే తీర్పుని డెక్కన్ సిమెంట్ విషయంలో అంటే అమలు చేయడానికి వీళ్ళకి ఏం అడ్డం వస్తుంది అనేది నాకు తెలుసు సార్. నాకు మనస్ఫూర్తిగా సారీ, కొండా సురేఖ్ గారికి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవడానికి వచ్చిన ఓఎస్డీని ఎవరు టర్మినేట్ చేయించారు సార్? సీఎం గారికి ఇంటెన్షన్ లేదు సార్. సీఎం గారు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా, కొండా సురేఖ్ గారికి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా, మా డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక పెద్ద తలకాయ ఇటన్నింటిని కాపాడుతున్నారు సార్. సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నారు సార్. ఆయనే ఇండస్ట్రీస్ అన్ని కాపాడుతున్నారు, అందులో ఎటువంటి సందేహం. ఆయనకి ఏంటండి దీంట్లో బెనిఫిట్ ఏంది? ఆయనకు ఆయనే చెప్పాలి సార్, అది ఆయనే చెప్తారు. ఫర్దర్ గా ఇంక ఎంక్వైరీలో కూడా అడుగుతున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ దీన్ని సిబిఐకి ఈడీ కూడా రిపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్, డిజానెస్టీ ఆఫ్ ద ఆఫీసర్స్ బయటపడ్డ తర్వాత ఇంకా ఆగాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే కమిషన్ క్లియర్ గా చెప్తుంది. కమిషన్ ఏమంటుందంటే సార్, మీరు తప్పు చేశారనే విషయం క్లియర్ గా చెప్తుంది. తప్పు చేస్తే ఆ జిల్లాకు సంబంధించిన పెద్ద తలకాయ, ఆ పెద్ద ప్రజాప్రతినిధిని సీఎం గారు కూడా దీన్ని ఎందుకు అనే అడగలేని పరిస్థితి ఉందంటారా? అంటే సీఎం గారు అడగలేకుంటే సీఎం గారికి ఆయన చేతికి ఏం మట్టి అంటారు కదా సార్. ఆయన తప్పు చేస్తున్నాడు, ఆయనే ఫేస్ చేస్తాడు. ఆయనకి ఆబ్లిగేషన్ సార్. అంటే ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆబ్లిగేషన్ ఆ ఇండస్ట్రీస్ మీద. ఆ ఒక్క ఇండస్ట్రీనే కాదు సార్, మా జిల్లాలో ఉన్న మొత్తం 24 ఇండస్ట్రీస్ నుంచి ఆయనకి ఆబ్లిగేషన్ సార్. ఇండస్ట్రీలో 10 మంది చచ్చిపోయినా కూడా ఇష్యూ బయటకు రానివ్వరు సార్. 10 మంది లోపల ఫ్యాటల్ అయిపోతాయి కూడా, విషయాన్ని బయటికి రానివ్వరు ఆయన. సాలిడ్ రూట్స్ ఆన్ దట్. అంత రూట్స్ ఉన్నాయి అనమాట ఆయనకి. సో అవన్నీ బయటకు వస్తాయండి సార్, ఎంక్వైరీలో బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ పేర్లు ప్రస్తావిస్తే మన సబ్జుడిషియల్ లో, అంటే మనం ఇష్యూ ఇన్ ద సబ్జుడిష్ కాబట్టి మనుషుల్ని ఎవరిని వేగ్గా మాట్లాడకూడదనే విషయంతో నేను ఆ పేర్లు తీసుకోవడం లేదు. బట్ డెఫినెట్లీ నాకు ఒక ఐడియా ఉంది, ఎవరనేది ఐడియా ఉంది. ఫర్దర్ గా వాళ్ళ మీదే నేను రిపోర్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు పరిధిలో ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటండి? ఏదో ఎంక్వైరీ అయిపోయినట్లేనా? లేదు సార్, ఎంక్వైరీ అవ్వలేదు. ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు 2 సార్లు ఎంక్వైరీ జరిగింది సార్. డెక్కన్ సిమెంట్ సైడ్ నుంచి ఒక సీనియర్ కౌన్సిల్ ని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. డెక్కన్ సిమెంట్ మేనేజ్మెంట్ వస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పిసిఎఫ్ అండ్ డిఎఫ్ఓ అపీర్ అవుతున్నారు. అండ్ ఈసారి మాత్రం వర్చువల్ కాకుండా కంపల్సరీ ఢిల్లీ, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, ఒక కడస్టల్ మ్యాప్ ఒక మిస్ మ్యాచ్ వల్ల ఈ మిస్టేక్ జరిగిందనే విషయాన్ని నోడల్ ఆఫీసర్ సరవణ గారు కమిటీకి రిపోర్ట్ చేయడం జరిగింది. కమిటీ వెంటనే విత్ ఇన్ ద సెకండ్స్, నేను చెప్పలేదు సార్, కమిటీ అదే కడస్టల్ మ్యాప్ యూజ్ చేసి పక్కన ఇంకొక డెక్కన్ సిమెంట్స్ కి లీజ్ ఇచ్చాడు సార్. ఈ కడస్టల్ మ్యాప్ ఆ లీజ్ లో కరెక్ట్ అయినప్పుడు ఈ లీజ్ లో తప్పేలా అవుతుందని క్లియర్ గా అదే నోడల్ ఆఫీసర్ గారిని అడిగితే ఆయన మొహంలో ఆన్సర్ లేదు సార్. అంతే కదా. ఒక్కటే అంటే అక్కడ 1:4000 స్కేల్లో కడస్టల్ మ్యాప్ ఉంటుంది సార్. ఆ కడస్టల్ మ్యాప్ ఏదైతే ఆయన తప్పు అంటున్నాడో, ఆయనకి ఇక్కడ అవసరం కాబట్టి ఇక్కడ తప్పు, ఇంకో చోట మళ్ళీ అదే కడస్టల్ మ్యాప్ రైట్ అంటున్నాడు. సో మన ప్రొసీడింగ్స్ కూడా మీకు పెట్టాను సార్. అవి కూడా అవకాశం ఉంటే మన ప్రొసీడింగ్స్ కూడా మీరు మన ఇంటర్వ్యూ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే ప్రజలు చదవాలి సార్, ప్రజలు చదవాలి. ఎందుకంటే సార్ ఏముంది ఆ ప్రొసీడింగ్స్ లో? ప్రొసీడింగ్స్ లో ఏమి సార్, క్లియర్ గా వాళ్ళు 8.02 హెక్టార్స్ ఎంక్రోచ్ చేశారని ఒప్పుకున్నారు. అసలు ఎందుకు ఎంక్రోచ్ చేశారు, ఎంక్రోచ్ చేసినప్పుడు ఆఫీసర్లు అంతా ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, సో యాక్షన్ ఇనిషియేట్ చేయమని ప్రొసీడింగ్స్ లో ఉంది. సో ఓవరాల్ ప్రొసీడింగ్స్ చాలా 35 మినిట్స్ వరకు జరిగింది సార్ ఆర్గ్యుమెంట్. దానిలో ప్రొసీడింగ్స్ వచ్చేసి ఒక 4-5 పేరాస్ లోనే వచ్చింది. దాని తర్వాత ఫర్దర్ గా జరిగే ఎంక్వైరీలో మాత్రం ఖచ్చితంగా పిసిసిఎఫ్ అండ్ డిఎఫ్ఓ వీళ్ళంతా కూడా అన్ని రకాల ఆధారాలతోటి, రిపోర్ట్స్ తోటి ఢిల్లీలో కంపల్సరీ అప్పీర్ అవ్వండి, 80% వితౌట్ ఫెయిల్ అని చెప్పేసి ఒక క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సురేష్ గారు, ఈ చట్ట వ్యతిరేకంగా అటవీ భూములను మీరు ఏదైతే చెప్తున్న డెక్కన్ సిమెంట్స్ ఆక్రమించింది అంటున్నారో, డెక్కన్ సిమెంట్స్ గానీ దాన్ని చట్ట విరుద్ధంగా చట్టాలు కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే దాన్ని చట్ట విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నించినటువంటి అధికారులకు ఈ కేసులో ఏం జరగబోతోంది ఫైనల్ గా? డెఫినెట్లీ దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ యాజ్ పర్ ద ప్రొసీజర్ సార్. పీనలైజ్ చేయమన్నారు సార్ మన కమిటీ క్లియర్ గా. వి విల్ పీనలైజ్ ద ఆఫీసర్స్ అన్నారు.
దానిలో సెక్షన్ 3A ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ క్లియర్ గా చెప్తుంది సార్. ఎనీ ఫారెస్ట్ ఆఫీసర్ డివియేటెడ్ ద రూల్స్, ఇటువంటి రూల్స్ డివియేట్ చేసి ఫారెస్ట్ గా నష్టం చేయడానికి చేస్తే సెక్షన్ 3A కింద అదే ఫారెస్ట్ ఆఫీసర్ని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు, వాళ్ళని పర్మనెంట్ గా జాబ్ కు పనికి రాకుండా చేయొచ్చు, అండ్ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా ఆబ్వియస్లీ రివోక్ అయిపోతాయి సార్. సో అండ్ దీనివల్ల సార్ చెప్పండి. సో దీనివల్ల డెక్కన్ సిమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవాళ కాదు రేపైనా ఫారెస్ట్ ల్యాండ్ ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందా సార్, ఇదిగా ఖాళీ చేయాల్సిందే సార్. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయనంత మాత్రం ఇష్యూ ఏం ఆగదు సార్. ఎందుకంటే ఇది ఫారెస్ట్ అనేది నేషనల్ పాలసీ, సెంట్రల్ పాలసీ. స్టేట్ గవర్నమెంట్ అనేది ఓన్లీ కస్టోడియల్ అథారిటీనే, సూపర్వైజింగ్ అథారిటీ మాత్రమే ఉంటుంది వీళ్ళకి ఫారెస్ట్ ల్యాండ్ ఎలా అంటే అలాగే వీళ్ళు ఇష్టానుసారంగా దానం చేయడానికి వీళ్ళకి ఆ పవర్స్ లేవు. వీళ్ళకున్న పవర్స్ అలా కూడా సెంట్రల్ నుంచి వచ్చిన పర్మిషన్స్ ని ఇక్కడ సూపర్వైజ్ చేస్తూ ఆ కండిషన్స్ ని కంప్లై అవుతున్నా లేదని మానిటరింగ్ చేసే అథారిటీ మాత్రమే వీళ్ళకి ఉంది. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ఫారెస్ట్ ల్యాండ్ దోచుకోవడానికి ఏ ఫారెస్ట్ అధికారికి, రాష్ట్ర అత్యున్నత ఫారెస్ట్ అధికారికి కూడా అధికారం లేదు. వీళ్ళు మేనేజ్ చేస్తారు, మసిబూసి మ్యారేడ్గా చేస్తారు, అంతేగాని డెఫినెట్లీ గా అల్టిమేట్లీ డెక్కన్ సిమెంట్స్ ఆక్యుపేట్ చేసిన ప్రతి ఒక్క ఇంచ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఖచ్చితంగా ఖాళీ చేపించే తీరుతాం సార్. దేవుడి దయ వల్ల ఇంతకు ముందంత బ్యాడ్ గా ఏ సిచ్యువేషన్ లేదు. మీలాంటి వాళ్ళు ఎంతో కొంత మమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నారు. కొంచెం పబ్లిక్ లోకి ఇష్యూ పోతుంది. మీడియా డొమైన్ లో కూడా కొంచెం ప్లాట్ఫామ్ దొరికింది. మీరు వేరే 2-3 ఛానల్స్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఈ విషయం ఏంటనేది పబ్లిక్ చెప్పగలుగుతున్నాను. చాలా మంది అంటే మీరు అన్నారు కదా ఒంటరి పోరాటం అని, ఒంటరిగా అంటే స్క్రీన్ పైన కానీ పేపర్ పైన నేను కనిపిస్తున్నాను సార్. బిహైండ్ ఆఫ్ మీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఉత్సాహంగా దీనిపైన నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు, అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ప్లాట్ఫామ్ కి అనుకూలంగా ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందు రావడం రెడీగా ఉన్నారు సార్. సురేష్ గారు, మీరు ఇందాక ఒకటి ఏమన్నారంటే లైమ్ స్టోన్ లైసెన్స్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఫ్రీగా డ్వెల్ చేసి చేసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి అనే ఆ ఉద్దేశంతో ఇట్లా జరుగుతుందని అన్నారు కదా. కానీ ఈ కంపెనీ 2026 దీన్ని చూసుకుంటే ఇది నష్టాలను చూపిస్తుంది. అంటే యాక్చువల్ గా లాభాల కంటే కూడా నష్టాలు వచ్చినట్లుగా మనకు ఈ కంపెనీ రిపోర్ట్లను బట్టి చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పేది ఏంటంటే సార్ యాన్యువల్ రిపోర్ట్స్, వాళ్ళ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ టర్న్ ఓవర్ రిపోర్ట్స్ సార్ అవి. ఎందుకలా అంటే 2024-26లో సంబంధించి వాళ్ళు కొత్తగా అంటే 2024 నుంచి 26 మధ్యకాలంలో డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ ఎంక్రోచ్ చేసిన ఫారెస్ట్ ల్యాండ్ కొత్తగా ఇంకొక ఫ్యాక్టరీ కట్టారు సార్. ఆ ఫ్యాక్టరీ వాల్యూ కొత్త ఫ్యాక్టరీ ఇంకొక ప్లాంట్ కట్టారు. ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఇట్ సెల్ఫ్ 850 crores. 850 crores పెట్టి ఒక ఫ్యాక్టరీ కట్టారు కాబట్టి ఆ ఫ్యాక్టరీ కట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు మైనస్ లో చూసింది కదా సార్. అంటే యాన్యువల్ సార్ వీళ్ళకి సింపుల్ లాజిక్ సార్, వీళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 750 నుంచి 800 కోట్ల వరకు ఏమో ఉంటుంది సార్. నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఒక 75 to 80 crore ఉంటుంది నెట్ ప్రాఫిట్ అండి. ఇప్పుడు మీరేమో 2026 కాబట్టి చెప్తున్నారు. నేను ఫస్ట్ వీళ్ళ 2004-2005 నుంచి మీరు తీసుకుంటూ వస్తే నెట్ ప్రాఫిట్ అప్ టు 70 crores వరకు ఉంటుంది సార్ పర్ ఇయర్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్ని పోగా. సో ఈ ఇయర్ ఎందుకు లాస్ లో ఉందంటే కారణం ఏంటంటే సార్ వాళ్ళు కొత్తగా ఒక థర్డ్ ప్లాంట్ ని కమిషన్ చేశారు. ఆ థర్డ్ ప్లాంట్ కమిషన్ చేసిన కెపాసిటీ కూడా 5,000 tons కెపాసిటీ ఒక థర్డ్ ప్లాంట్ కట్టారు. ఆ కట్టిన థర్డ్ ప్లాంట్ అంతా కూడా ఇంక్లూడ్ చేసిన ఫారెస్ట్ ల్యాండ్ లోనే ఉంది సార్. ఆ థర్డ్ ప్లాంట్ కూడా కొత్త కట్టిన ఖచ్చితంగా డెమాలిషన్ అయి తీరుతుంది సార్, అందులో డౌటే లేదు. కాదండి, ఇటువైపు న్యాయ వివాదాలు జరుగుతున్నాయి. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే ఒక కమిటీ దీని మీద ఎంక్వైరీ చేస్తుండగా ఆ కంపెనీకి ఎంత ధైర్యం ఉంటే థర్డ్ ప్లాంట్ ని ఓపెన్ చేస్తుంది సురేష్ గారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సార్ ఏముంది సార్, ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్లు దీని మీద రియాక్ట్ అవ్వాలో వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళు కొనేసుకున్నారు సార్, వాళ్ళ పాకెట్ లో ఉన్నారు. దానికి సంబంధించిన అధికారులు వాళ్ళ పాకెట్ లో ఉన్నారు. వీళ్ళని కాదని ఎంత స్టేట్ గవర్నమెంట్ అంటే ఎంత పెద్ద ప్రెజర్ తీసుకొచ్చినా వీళ్ళు కాపాడతారని ఒక మూర్ఖమైన నమ్మకం సార్, అంత మించి ఏం లేదు. అంత మూర్ఖం అంటే వాళ్ళకి డబ్బు ఉంది సార్. డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కి 34 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బు ఉంది. అందులో చాలా బ్లాక్ మనీ ఉండొచ్చు, వైట్ మనీ ఉండొచ్చు. ఈ బ్లాక్ మనీ అంతా కూడా ఆఫీసర్లు మేనేజ్ చేయడానికి వాడొచ్చు. కానీ ఫైనల్ గా ఏంటంటే సార్ వీళ్ళు ధైర్యం అంతా డబ్బే, వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఆఫీసర్లు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళ డబ్బు ఉంది కాబట్టి ఆఫీసర్లకు వీళ్ళ మీద ప్రేమ ఉంటుంది. డెక్కన్ సిమెంట్ మీద ఎక్కడ లేని ఇదంతా చూపిస్తూ ఉంటారు. అంతేగాని వేరే రీజన్ ఏముండదు సార్. సార్ మీకు తెలిసే ఉంటుంది గాలి జనార్దన్ రెడ్డి గారి విషయం మీకు తెలుసు కదా. గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా సార్, గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు కూడా సేమ్ ఇదే కేసు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ లో 22 hectares వాళ్ళు లీజ్ తీసుకొని అంటే ఎక్కువ ల్యాండ్ లో పర్మిషన్స్ అన్ని మైనింగ్ ఉంటాయి సార్. మైనింగ్ చేసి అన్ని కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఉంటాయి. కానీ ఎక్సైజ్ చేసిన దాన్ని కూడా ఇల్లీగల్ మైనింగ్ కింద కన్సిడర్ చేస్తారు సార్. అది మనం చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్తుంది. పర్మిషన్స్ ఉన్నప్పటికీ పర్మిషన్స్ దాటి చేసినా అది ఇల్లీగల్ మైనింగ్ అవుతుంది. పర్మిషన్ దాటి ఎంక్రోచ్ చేసినా అది ఇల్లీగల్ అవుతుంది. అది చట్ట ప్రకారం ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ సార్. ఇల్లీగల్ థింగ్స్ అన్ని కూడా కొన్ని రోజులు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయి కాబట్టి. కానీ అల్టిమేట్ గా దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, అందులో డౌట్ లేదు సార్. ఎన్ని రోజుల లోపల దీని ఫైనల్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఈ ఒక 5-6 months లోనే అల్టిమేట్ గా దీనికి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎంతమంది అధికారులు బలి కాబోతున్నారు సురేష్ గారు మీ అంచనా ప్రకారం? దీంట్లో నా అంచనా ప్రకారంగా ఒక 5 to 6 members ఫారెస్ట్ ఆఫీసర్లే ఎగిరిపోతారు సార్. అంటే సస్పెండ్ అవుతారా, రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్? సార్ ఇందులో ఎక్కువ శాతం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ నుంచి తీసే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళు పీనలైజ్ చేయబడతారు, వాళ్ళ మీద చార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. సో వాళ్ళ మీద చార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు డిజానెస్టీ ఆఫ్ ద డ్యూటీస్ అండ్ ఆల్సో దిస్ అంటే ఇది కన్సిడరింగ్ ఇదంతా కూడా డిజానెస్టీ ఆఫ్ ద డ్యూటీసే కాకుండా దీనిపైన ఫర్దర్ గా యాంటీ కరప్షన్ కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ చేసిన ఈ పనులన్నీ కూడా ఉత్తగా ఏం చేస్తుంటారు కదా సార్. డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ చేసి ఉండకపోవచ్చు సార్. నేను డెక్కన్ సిమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదంటే నా దగ్గర ప్రూఫ్ లేదు. కానీ డెక్కన్ సిమెంట్స్ వీళ్ళు ఇల్లీగల్ గా హెల్ప్ చేశారంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ చేసిన హెల్ప్ ఏం తీసుకొని చేశారో ఫర్దర్ ఎంక్వైరీ తెలిసిపోతుంది కదా సార్. అవును, ఎంక్వైరీ తెలిసిపోతాయి కదా. కొత్తగా అయితే చేయరు కదా వాళ్ళు. తిరుపతి ప్రసాదం పెడితేనో ఇంకోటి పెడితే చేయరు కదా సార్. ఒకరు అదేనా చెప్పాలి కదా. దేర్ ఈజ్ ఏ క్విడ్ ప్రో కో. డెఫినెట్లీ సార్. దీనిలో చాలా పెద్ద మొత్తం ఇంకొక విషయం సార్, డెక్కన్ సిమెంట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఘోరంగా బిహేవ్ చేస్తుంది సార్. అక్కడ డెక్కన్ సిమెంట్ లో వాళ్ళ షేర్ హోల్డర్స్ ని కూడా చీట్ చేస్తూ అక్కడ ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. దానికి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి దాన్ని రిపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద వాళ్ళు ఒక వాళ్ళ కంపెనీ డమ్మీ కాంట్రాక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అమౌంట్ పే చేసి వాళ్ళకి 1% కమిషన్ నుంచి మళ్ళీ అమౌంట్ ని మళ్ళీ వాళ్ళే తెప్పించేసుకుంటారు. సో కంపెనీ లెడ్జర్ లో ఖర్చుల్లోనేమో సపోజ్ ఖర్చు ఒక 10 కోట్లు ఖర్చు చూపించేస్తారు. ఆ 10 కోట్ల రూపాయల తాలూకా లోన్ ఆ డబ్బు అంతా కూడా కాంట్రాక్టర్ పే చేసి మళ్ళీ అమౌంట్ మళ్ళీ మేనేజ్మెంట్ తెప్పించేసుకుంటుంది. దీనివల్ల ఎవరైతే ఒక డెసిషన్ మేకింగ్ లో ఉన్న ఒక సీట్ లో ఉన్న పొజిషన్ లో ఉన్న వ్యక్తి అలా చేస్తున్నారు సార్. దీనివల్ల మిగతా డైరెక్టర్స్ కూడా అంతా నష్టం జరుగుతుంది. దీన్ని కూడా సెబీకి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రిపోర్ట్ చేస్తున్నాను. దాని మీద ఇంకా ప్రాపర్ గా అంటే కొంత డేటా వచ్చింది సార్ నా దగ్గర. దాని మీద క్లియర్ గా తెలిసిపోయింది మాకంతా. నేను ఆల్రెడీ స్పెషలిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను. అండ్ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ ఇది కూడా తీసుకున్నాను. వాళ్ళు డెఫినెట్లీ ఎందుకంటే ఈ ప్రెసెంట్ ఈ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఇది కొంచెం ఫ్రూట్ఫుల్ గా ఉంది సార్. చాలా మంచిగా జెన్యున్ గా పోతుంది కాబట్టి దీని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని అడ్మిట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆగాం సార్. అంతే. ఇంతమందిని కొనడానికి ప్రయత్నిస్తున్నారు కంపెనీ వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని ఎప్పుడు అట్లాంటి ప్రలోభాలకు కానీ లేకపోతే బెదిరింపులకు కానీ గురి చేయలేదా కంపెనీ వైపు నుంచి ఇతరులు ఎవరన్నా? బెదిరింపులు ఎందుకు చేయలేదు సార్? బెదిరింపులు చేశారుగా, బాగానే చేశారు. అవునా? బెదిరింపులు బాగానే చేశారు. బెదిరింపులు చాలా బాగా చేశారు. అంటే ఆ బెదిరింపులన్నీ కూడా మనం వేగ్గానే తీసుకున్నాం సార్. నేనేం పెద్ద సీరియస్ గా తీసుకోవాలా. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గానే బెదిరించారు మనల్ని. మెంటల్ గా కూడా డిసైడ్ అయ్యాం సార్. ఒక్కసారి చంపుతారు కదా, రెండోసారి మళ్ళీ చంపలేరు కదా సార్. అవునవునవును, కరెక్టే. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో అదే చేయగలుగుతారు, అంతకంటే ఏం చేయలేదు కదా. అది చేస్తే ఏం చేయాలనే దానికి నేను మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాను సార్. సార్ అంటే అంత దూరం పోతారని అనుకోవట్లేదు. ఎందుకంటే జెన్యున్ గా నేను లీగల్ ఫైట్ చేస్తున్నాను. వాళ్ళ మీద ఎటువంటి వేగ్ గా ఫైట్ చేయట్లేదు. వాళ్ళ గురించి నేను ఎక్కడ కూడా వేగ్ గా మాట్లాడలేదు. లీగల్ గా నా డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని ఫైట్ చేస్తున్నాను. నా డాక్యుమెంటేషన్ ఇన్వాలిడ్ అయితే నా మీద వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఫైల్ ఏ డిఫమేషన్ సివిల్ వేసుకోవచ్చు, డిఫమేషన్ క్రిమినల్ వేసుకోవచ్చు. ఇఫ్ మై సబ్మిషన్ ఈజ్ రాంగ్, ఇఫ్ మై సబ్మిషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్, దే కెన్ గో ఫర్ ఎనీవేర్ కదా, ఎనీ ఎక్స్టెంట్. సో దానికేమీ మనకేం ప్రాబ్లం లేదు. బట్ మీరు చెప్పినట్టు నాకు మీరు వాళ్ళని కొన్నారు వీళ్ళని కొన్నారు అని కదా, నన్ను కొనడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదు. బికాస్ వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. ఎందుకంటే నేను అదే కంపెనీలో హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ సివిల్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను ఒక 1 year. దానికంటే ముందు 2 ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళకి కొంచెం నా క్యారెక్టర్ మీద కొంచెం ఐడియా ఉంది. సో వీళ్ళని టచ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో నా దగ్గరికి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు రాలేదు. బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ కాంటాక్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఐ కేమ్ ఫ్రమ్ దట్ ఆర్గనైజేషన్ విత్ ఎ గుడ్ కాంటాక్ట్. సో ఆ గుడ్ కాంటాక్ట్ ఉండడం కూడా కొంతవరకు వాళ్ళకి కొంచెం హెడేక్ అయింది సార్. అంతే. థ్యాంక్ యూ సురేష్ గారు. మీ పోరాటం ఫలించాలి, అటవీ భూములు సంరక్షించబడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. అండ్ మీరు కూడా కీప్ సపోర్టింగ్ మీ సార్. నాకు 100% అండి. ఐ డ్రీమ్స్ సైడ్ నుంచి మీరు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ సార్. దీనిలో మీకు నాకు వచ్చేది ఏం లేదు. దీనివల్ల ఎవరికి డబ్బులు రావు. కానీ ఏంటంటే సార్ అల్టిమేట్ గా సార్ ఫారెస్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది, మనుషులు బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది సార్. సో ఆ పరిస్థితి ఎప్పటికీ మన ఫ్యూచర్ జనరేషన్ మంచిది కాబట్టి దయచేసి అందరూ దీన్ని నన్ను ఇన్స్పైర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి నాకు ఇవ్వాల్సిన పుషింగ్ కొంచెం ఇస్తే నేను ఇంకా బాగా ఫైట్ చేస్తానని నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.